ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా మిర్యాలగూడ పరిసర గ్రామాల నుండి స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మండుటెండలో మధ్యాహ్న భోజనం కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల కార్యవర్గం స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ సూచనల మేరకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారం తీసుకుని ప్రతిరోజు వందలాది మంది నిరుద్యోగులకు రోజుకు వెరైటీ రుచులతో రుచికరమైన భోజనం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే దుర్గా శంకర్ హాస్పిటల్ తరపున ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శంకర్ నాయక్ ఆయన సతీమణి డాక్టర్ విజయలక్ష్మి దంపతుల దాతృత్వంతో 84వ రోజు నిరుద్యోగులకు మధ్యాహ్న భోజనం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విజయం వెనుక ఎంతో శ్రమ ఉంటుందన్నారు. కష్టపడనేది ఏది తేలికగా రాదని, అనుకున్న గోల్ రీచ్ కావాలంటే ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకుని ఛాలెంజ్ గా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్యం, ట్రెజరర్ బిఎం నాయుడు, తరుణ క్లబ్ అధ్యక్షులు లైన్ క్యామా వెంకటేశం, దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు సింగు రాంబాబు, సీనియర్ లైన్ లీడర్ కోల సైదులు ముదిరాజ్, నిఖిల్, బాలు, రాజ్ కుమార్, సైదులు, శ్రీను, ఎండి షైబాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదానం అన్నదానం ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. మన మిర్యాలగూడ పట్టణంలో స్థానిక గ్రంథాలయంలో ఎమ్మెల్యే గారి సూచన మేరకి, బత్తు లక్ష్మారెడ్డి గారి సూచన మేరకి మరి ఈ కార్యక్రమం 100 రోజులు చేయడం జరుగుతుంది. దీంట్లో మన మిర్యాలగూడలో ఎంతో పేరు కాంచిన మరి శంకర్ నాయక్ గారు, డాక్టర్ గారు, మేడం గారు కూడా, విజయలక్ష్మి గారు, వారు కూడా డాక్టర్ గారు. ఏదేమైనా వీరు మన రాజు డాక్టర్ తర్వాత పేరు పొందిన డాక్టర్ అంటే పేదల డాక్టరు, మన డాక్టరు. మీకేదన్నా విషయంలో ఎప్పుడన్నా పోతే మీకు చూడటానికి చాలా దోహదపడుతుంది. వీళ్ళని పిలవడం కారణం ఏంటంటే మీలాంటి వాళ్ళకి వారు కూడా సర్వీస్ చేస్తాడు. ఇవాళ మీకు 300 మందికి భోజనం పెట్టడానికి వారి సంకల్పం ఎక్కడ మన సాగర్లో నుంచి మీకోసం రావడం జరిగింది. మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే అంత శ్రమ తీసుకొని మనకు అన్నం పెట్టడానికి రావడం అంటే మరి సార్ మీకు, మీ కుటుంబానికి మన దుర్గా శంకర్ హాస్పిటల్ దరిదాపుకు అందరూ తెలుసు. మరి డాక్టర్ గారు కూడా మేము పిలిచిన మా కోరిక మేరకు రావటం, దీంట్లో పార్టిసిపేట్ చేయటం, మరి ఇలాగనే మీరు ముందు ముందు ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మరి వీళ్ళందరికీ కూడా సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రత్యేకంగా మిర్యాలగూడలో మీకంటే ఒక గుర్తింపు ఉంది, ఇంకా కొన్ని సేవలు కూడా ఉండాలని, మరి మా లయన్స్ క్లబ్లో కూడా కొన్ని సేవలు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. టైం వేస్ట్ చేయకుండా బాగా చదవండి. ఎస్పెషల్లీ ఈవెన్ బాత్రూమ్ అయినా కూడా ఒక 2 క్వశ్చన్లు అయిపోవాలి. అది టార్గెట్ అంతే. ఎట్టి వయసులో సెల్ ఫోన్లో అవి చూడకండి. వాళ్ళు సెల్ ఫోన్లో యూట్యూబ్లో చూసినా కూడా మీకు సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ ఏమి ఉంటాయో వాటికి సంబంధించిన మెటీరియల్ గ్యాదర్ చేసుకొని స్టోర్ చేసుకొని చూడండి. మ్యాక్సిమం అంటే ఒక 8 అవర్స్ పడుకొని తిని అని చేసినా కూడా మిగతా 16 అవర్స్ ఉంటుంది కదా, 16 అవర్స్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో చూసుకోండి. సరే గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 4 ఉంది, వాట్ ఎవర్ ఇది. కాబట్టి విషయం ఏంటంటే టార్గెట్లో మన తోటికి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు, మన పొజిషన్ ఎక్కడ ఉంది, ఎట్లా గెయిన్ చేయాలి, ఒకసారి రాకుండా సెకండ్ టైం ఎట్లా, థర్డ్ టైం ఎట్లా చేయాలని చూసుకోవాలి. చాలామంది వాళ్ళ కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, మామూలు టీచర్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. మేము కూడా నేను ఇంటర్మీడియట్ చేసినప్పుడు నాకు టైపిస్ట్ జాబ్ వస్తే మా ఫాదర్ జీప్ డ్రైవర్, మా ఫాదర్ టైపిస్ట్ జాబ్ చేయకపోతే ఒక 6,000 జీతం వస్తా అన్నాడు. నాకు వెటర్నరీ డాక్టర్ సీట్ వచ్చింది. నాకు కనీసం గెజిటెడ్ ఆఫీసర్ అయితే అన్న సంతకంతో మా అమ్మ దగ్గర ఏడిచి ఒక 3,000 వసూలు చేసుకొని జాబ్ అయినా, అంటే వెటర్నరీ డాక్టర్ జాబ్ అయినా. అతను అక్కడ ఫ్రెండ్స్ స్టడీ మెటీరియల్ తీసుకొని మళ్ళీ చదివి ఎంబీబీఎస్ కొట్టాను.
ఇంట్లో అప్పు 60,000 అప్పు ఉంటే దాన్ని తీర్చడానికి నా సీట్ అమ్ముకున్నాను. అంటే గాంధీలో వస్తే కేఎంసీకి పోయిన ఆ టైంలో 96లో ఆ 60,000 తీసుకొచ్చి ఇంట్లో అప్పు తీర్చి అలా కొన్ని డబ్బు తీసుకుపోయి మళ్ళీ మా అన్నయ్యకి హెల్ప్ చేసి ఆయన జాబ్ ఇప్పించి అట్లా ఫ్యామిలీకి దోహదపడి. ఎవరైనా మన మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళకు స్ట్రెస్ ఉంటుంది బాగా. ఇంటికాడ ఏం గాలి తిరుగుతున్నా అని చెప్పి పేరెంట్స్ తిరుగుతూనే ఉంటారు, తప్పదు. కానీ నిరూపించుకున్న దాకా సీక్రెట్గా మిషన్ ఎట్లా ఇప్పుడు సినిమాలో చూసినట్టుగా ఏం చేస్తావు, నైట్ 2 గంటల దాకా పడుకుంటావా, 3 గంటల పడుకుంటావా, నైట్ అంతా అవుట్ చేస్తావా, నైట్ గ్రీడ్ అంతే. టార్గెట్ ఏంది, ఖచ్చితంగా గోల్ అచీవ్ కావాలి, దానికోసం ఫైట్ చేయాలి. అంటే సార్ మన కొత్తవాడ వెంకటేశ్వర గారు ఫోన్ చేసి ఇట్లా లైబ్రరీలో పిల్లలు చదువుతారు వాళ్ళకి పెట్టాలంటే ఇమీడియట్గా అదే రోజు చెప్పిన 18th నాడు May 18th మా మదర్ది కర్మ ఉండే ఆ రోజు ఉండే పెడదామంటే ఆ రోజు ఇవ్వలే టైము. మళ్ళీ ఫోన్ చేస్తే ఈరోజు ఇచ్చారు. నేషనల్ ఆధ్వర్యంలో మరియు రైస్ మిల్లర్స్ సహకారం, లైన్స్ మెంబర్స్ సహకారము, స్థానిక డాక్టర్లు, ఇప్పుడు మన డాక్టర్ శంకర్ నాయక్ గారు ఈరోజు దాతృత్వం నుంచి ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు చెప్పిన మాటలలో మీరు ఒక 50% కనుక పాటించినట్టయితే మీ జీవితం ధన్యమైంది. సారు ఎంత కష్టపడ్డాడు, ఎట్లా మనం గోల్ చేయాలి. మీరు ఐఏఎస్ టాపిక్ పెట్టుకుంటే Group 1 వస్తుంది, Group 1 టార్గెట్ పెట్టుకుంటే Group 4 వస్తుంది, Group 4 పెట్టుకుంటే Group 3 వస్తుంది. మీరు అదే Group 1 Group 3 అనుకోని ఉన్నారనుకో, Group 3 కూడా రాదు. మీ టార్గెట్ పైన పెట్టుకుంటే కిందకి వస్తుంది. అట్లా ఉండాలి. అట్లా చదువుకొని మంచిగా ఛాలెంజ్గా తీసుకున్నట్టయితే మీ లైఫ్ మంచిగా ఉంటుంది. పథకానికి దుర్గా శంకర్ హాస్పిటల్, శంకర్ నాయక్ గారు, మేడం విజయ గారు ఎన్నో రోజుల నుంచి, అంటే మేము ఎప్పుడు అడిగినా కానీ ఎక్కడ అడిగినా కానీ వస్తూ ఉంటారు, దాతృత్వం వహిస్తూ ఉంటారు. వారి దాతృత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా డాక్టర్స్ అందరూ కూడా ఈయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిర్యాలగూడ గ్రంథాలయంలో ఈరోజు 84వ రోజుకు చేరింది. ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి డాక్టర్ శంకర్ నాయక్ గారు, వారి సతీమణి విజయలక్ష్మి గారు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ దాతృత్వాన్ని స్వీకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలనే ఆలోచనతోని మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మంచి అవకాశాలు మీకు ఇక్కడ భోజనం పెడుతున్నారు కాబట్టి వినియోగించుకొని మీరు మంచిగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటూ